ఎనలేని అనుబంధం. ఎన్ఎల్ హాస్పిటల్స్, ఆపోజిట్ వాటర్ ట్యాంక్, మాగుంట లేఅవుట్, నియర్ అన్నమయ్య సర్కిల్, నెల్లూరు. మన జిల్లాలో ఆల్మోస్ట్ 1,00,000 పైన హౌసెస్ శాంక్షన్ చేయడం జరిగింది గతంలో. ఇది రకరకాలుగా డిఫరెంట్ లేఅవుట్స్లో ఉన్నాయి. కానీ ఇప్పుడు 20,000 వరకు మనం పూర్తి చేయగలిగాము. రాబోయే రోజుల్లో ఈ 80,000 ఎలా పూర్తి చేయాలి, దీని మీద కొంత కసరత్తు చేయడం జరుగుతుంది. నేను విజిట్ చేసినప్పుడు, అంటే గతంలో కూడా కలెక్టర్గా పని చేశాను, జాయింట్ కలెక్టర్గా పని చేశాను. చూసినప్పుడు కొంత సైట్ సెలెక్షన్ తప్పు ఉన్న వల్ల, లేకపోతే బెనిఫిషరీ కరెక్ట్ చేయడం లేకపోవడం వల్ల కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. సో ఇప్పుడు దీన్ని చాలా ఒక ఎక్సర్సైజ్ చేయడం ఆల్రెడీ మొదలు పెట్టేసాము. లేఅవుట్ వారీగా ఆ లేఅవుట్లో ఏం సమస్య ఉన్నాయి అది స్టడీ చేయాలి. కొన్ని లేఅవుట్ సిటీ నుంచి చాలా దూరం ఉన్నాయి, కొన్నిట్లో అసలు వసతి కానీ ఏమీ లేదు, కొన్నిట్లో బెనిఫిషరీ సరిగా లేదు. దానివల్ల చాలామంది ప్రజాప్రతినిధులు కూడా రెగ్యులర్గా కలెక్టర్కి, పీడీ హౌసింగ్కి రిప్రజెంట్ చేస్తున్నారు. ఈ కాన్స్టిట్యున్సీలో కూడా పొద్దున మేడం నాతో మాట్లాడడం జరిగింది. కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, బేసిక్ ఇష్యూస్ ఉన్నాయి. అది సాల్వ్ చేసిన తర్వాతనే ఈ ప్రోగ్రాం వేగవంతంగా జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు లాస్ట్ వీక్ ఒక ఎక్సర్సైజ్ మొదలు పెట్టాము. వచ్చిన ఒక నెల లోపల ఏ లేఅవుట్లో మనం ఫాస్ట్గా వెళ్ళగలుగుతాము, తర్వాత కొంత అమౌంట్ పెట్టేసి రిజల్ట్స్ ఎక్కువ వస్తుంది, ఆ లేఅవుట్స్ ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చాలా మంచి లేఅవుట్. ఇక్కడ కొన్ని 36 హౌసెస్ స్టార్ట్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు ఒకసారి స్టడీ చేస్తాం. ఆల్రెడీ కొంతమంది ప్రజాప్రతినిధులకు ఈరోజు చెప్పడం జరిగింది. సో ఆ 36 మందిని కూడా ఎలా మోటివేట్ చేసుకోవచ్చు, దీనిలో కొన్ని సమస్యలు ఉన్నాయి, కొంత అమ్మడం కొనడం ఇది కూడా జరిగింది. సో కానీ మంచి ల్యాండ్ ఉంది, 36 మందికి ఇల్లు ఇవ్వచ్చు. సో ఆ ప్రాబ్లమ్స్ కలిసి పని చేసుకొని అది కూడా సాల్వ్ చేయడం జరుగుతుంది. ఇట్లాంటి ప్రతి లేఅవుట్లో పొటెన్షియల్ ఉంది. ఎక్కడెక్కడ ఏ లేఅవుట్లో పొటెన్షియల్ ఉంది, ఏం చేస్తే
ప్రజలు ముందుకి వచ్చేస్తారు. ఆ స్టడీ చేసుకొని నెక్స్ట్ 1 ఇయర్లో ఆలోచన అంటే ఎక్కడెక్కడ సాధ్యం ఉంది మనం అన్ని చోట్ల 1 ఇయర్లో హౌస్ కట్టేసి ఇలా గృహప్రవేశ్ పెట్టడం జరగాలి. సో ఇది ఒక మంచి ప్రోగ్రాం పెట్టడం జరిగింది. గత ప్రభుత్వంలో అన్నిటికన్నా ఎక్కువగా నాయకులు ఈ జగనన్న కాలనీలను వేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్లు లేకుండా ఇల్లు ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వకుండా ఆల్రెడీ వాళ్ళకి ఎక్కడో నెల్లూరు టౌన్లో పెద్ద ఇల్లు ఉంటుంది, వాళ్ళకి ఇక్కడ ఇల్లు ఇచ్చేశారు. ఆ రోజు వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు, కానీ ఈరోజు వాళ్ళకి ఆ ఇల్లు అవసరం లేదు. సో అలాగా మన కోవూరు కాన్స్టిట్యున్సీలో మనకి ఆల్మోస్ట్ ఎస్సీ ఎస్టీ కాలనీసు అందరికన్నా ఎక్కువగా 130 ఇవి ఉన్నాయి, కానీ వాళ్ళందరికీ సరైన ఇల్లులు లేవు ఈరోజు. కానీ ఏ కాలనీకి వచ్చినా నిరుపయోగంగా ఇల్లులు అక్కడే ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి, దాన్ని ఎవరు యూజ్ చేసుకోవటం లేదు. ఇది నేను అధికారంలోకి వచ్చినాక ఎమ్మెల్యేని అయిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పీడీ గారితో మాట్లాడుతూనే ఉన్నాను. ఈ సమస్యని పరిష్కారం చేయమని నేను అడుగుతున్నాను. ఎందుకంటే అన్నిటికన్నా ముఖ్యంగా రోడ్లు ఎప్పుడు అసలు గత 5 సంవత్సరాల్లో రోడ్లు కాలువలు తవ్వని ఆ ప్రభుత్వానికి మనం ఇప్పుడు కనీసం రోడ్లు చేసుకుంటున్నాం, కాలువలు చేసుకుంటున్నాం. కానీ ఈ ఇల్లు సమస్య మాత్రం మనం వీళ్ళు చేసిన అస్తవ్యస్త పనుల వల్ల ఎక్కడెక్కడైతే వాళ్ళ స్థలాలు ఉంటాయో అవి తీసుకొని లేఅవుట్లు వేసేశారు. ఆ లేఅవుట్లు వేసింది కాకుండా దాన్ని నింపడానికి మట్టి దోలిచ్చి దానికి ఒక బిల్లు పెట్టారు, కాంట్రాక్టర్లు వచ్చారు. విడవలూరు మండలంలో వావిళ్ళలో అయితే అసలు వాళ్ళు ఎస్టీలు, వాళ్ళకి ఏమీ తెలీదు, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళని మోసం చేసేసి కాంట్రాక్టర్స్ వెళ్ళిపోయినారు. ఇప్పటికీ వాళ్ళకి బేస్మెంట్లు మీరు ఇక్కడ ఉండండి అని గుడిసెలు తీసుకుపోయి ఒక కట్ట మీద వేశారు సార్. ఎలక్షన్ అప్పుడు మనం అవి చూసాము. ఈ రోజుకి మనం ఏదో ఒకటి చేసి ఆ ఇల్లులు వాళ్ళకి కట్టించిస్తున్నాం. ఇప్పుడు అవి మనం గృహప్రవేశం చేయబోతున్నాం త్వరలో. అలాంటి ఇది ఒక్కటి కాదు, వావిలో ఒక్కటి కాదు, ఇలాంటివి కోవూరు కాన్స్టిట్యున్సీలో ప్రతి గ్రామంలో ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు ఇక్కడ అధికారులందరూ ఉన్నారు, నేను పదే చెప్తున్నాను అని అనుకోబాకండి. ఎందుకంటే నేను పీడీ గారు వెనక రోజు ఈ ఇల్లు గురించి మాట్లాడుతూనే ఉంటాను. ఈ ఇల్లు అనేవి కోవూరు కాన్స్టిట్యున్సీలో ప్రజలకు కానీ ఇస్తే అంతకన్నా మేజర్ సమస్య ఏది ఉండదు అని దేవుడి దయ వల్ల ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తొలి విడత ఎంతో కష్టపడి 3 లక్షల ఇళ్ల తాళాలు లబ్ధిదారులకి అందజేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇది మొదలు మాత్రమే, ఇంకా జరగాల్సింది చాలా ఉంది. తప్పకుండా మనం దాన్ని సాధిస్తామని కూడా నేను చెప్తున్నాను. అదేవిధంగా మన కోవూరు కాన్స్టిట్యున్సీకి వచ్చేటప్పటికి మనకి సుమారు అర్బన్ అయితే ఒక 2000, రూరల్లో 8000, మొత్తం మనం 10,000 ఇళ్ళు కోసం అప్లై చేస్తున్నాం. అవన్నీ కూడా మన కోవూరు ప్రజలకి తప్పకుండా అందించాలని ఇక్కడ ఉన్న అధికారులందరినీ నేను కోరుకుంటున్నాను. వాళ్ళకి మీరు చెప్పినంత స్థలం ఇవ్వకపోయినా దాంట్లో సగం స్థలం ఇచ్చినా చాలు, మీరు చెప్పినంత ఇల్లు కట్టిపోయినా సగం ఇల్లు కట్టించినా చాలు. చాలామంది ఇల్లు లేకుండా చాలా అవస్థలు పడుతున్నారు. కాబట్టి ఈరోజు మన కాన్స్టిట్యున్సీకి ఇల్లులు చాలా అవసరం అని చెప్పుకొని నేను చెప్తున్నాను. కాబట్టి అదే కాకుండా ఇప్పుడు ఆల్రెడీ వేస్తున్న ఈ లేఅవుట్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా అవసరం. ఉన్న వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా చాలా బాధపడుతున్నారు. అదే కాకుండా గత ప్రభుత్వం పేదల కలలకి తాళం వేసింది. ఈరోజు మనం దాన్ని వాళ్ళకి అందించే విధానంలో ముందుకెళ్తున్నాం. కాబట్టి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 16 నెలల్లోనే సంక్షేమము అభివృద్ధి 2 ఎలా ఉంటాయో మీకు అందరికీ కళ్ళకి చూపించడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఈ రోజు మొదలుపెట్టిన ఈ 3 లక్షల ఇళ్ళతోటి నాంది పలుకుతూ ప్రతి ఒక్కరికి పేదల కలలు మనం నిజం చేసే ప్రభుత్వము అని చెప్పి రాబోయే రోజుల్లో నిరూపించుకోబోతున్నామని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ తప్పకుండా ప్రతి ఒక్కరికి మా కోవూరు కాన్స్టిట్యున్సీలో ఇల్లు అందించే విధంగా అధికారులు పనిచేయాలని చెప్పి కూడా కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.